సర్వైకల్ క్యాన్సర్ విముక్త భారత్ కోసం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర గైనకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శాంతికుమారి తెలిపారు. బాలికలు మరియు మహిళలు ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నల్గొండ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అధ్యక్షురాలిగా డాక్టర్ వసంతకుమారి, ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సరిత, కార్యదర్శిగా డాక్టర్ రాజేశ్వరి, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ సుష్మా, డాక్టర్ విశ్వజ్యోతి, డాక్టర్ సింధూర, కోశాధికారిగా డాక్టర్ లీలావతి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శాంతికుమారి మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతేకాకుండా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని, మహిళలు హింసకు గురికాకుండా చూడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణ, అవగాహన, భద్రత, మహిళల సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ జమునాదేవి వ్యవహరించగా, గౌరవ అతిథిగా డాక్టర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్గా డాక్టర్ ఎం అనంతరెడ్డి, ఎలక్షన్ కమిటీ మెంబర్గా డాక్టర్ జీవన్ జ్యోతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్తో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న గైనకాలజిస్టులు పాల్గొన్నారు. 26 మే 2026న నెలాక్స్ సొసైటీ అంటే నల్గొండ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము. 26/5/2026లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. సో ఈ నల్గొండ సొసైటీకి ప్రెసిడెంట్గా డాక్టర్ వసంతకుమారి, వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సరితను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శి సెక్రటరీగా డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్, జాయింట్ సెక్రటరీస్గా డాక్టర్ సుష్మా ఫ్రమ్ నగరికల్, డాక్టర్ విశ్వజ్యోతి అండ్ డాక్టర్ సింధూర వైస్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకున్నారు. అండ్ ట్రెజరర్ డాక్టర్ లీలావతి. ఈ సభ్యులతో కూడిన కొత్త బృందం మహిళల ఆరోగ్య సేవలకు కట్టుబడి పనిచేయనున్నది. సో ఈసారి థీమ్ ఏంటి అని అంటే వర్కింగ్ ఫర్ గర్ల్స్ అండ్ విమెన్ ఫ్రమ్ ఊమ్ టు టూమ్. అదేంటంటే గర్భంలో నుంచి పిండస్థ స్థితిలో ఉన్న ఆ స్టేజ్ నుంచి జీవితాంతం వరకు మహిళల ఆరోగ్య సంరక్షణ కొరకు ఈ కొత్త టీము పాటుపడుతుంది. సో గర్భంలో నుంచి జీవితాంతం వరకు మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు మున్ముందు నిర్వహిస్తామని తెలుపుతున్నాము. సో మెయిన్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే బాలికలు, మహిళల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ఆన్ అడోలసెంట్ గర్ల్స్ హెల్త్ అండ్ మహిళలపై హింసా నివారణ, వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్, హెచ్పివి వ్యాక్సిన్ అవగాహన మరియు హెచ్పివి వ్యాక్సిన్ క్యాంప్స్. ఫైనల్గా ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా కోసము మేమందరము పాటుపడతాము. సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ మన ఎయిమ్గా పెట్టుకుని ఈ సంవత్సరము నెలాక్స్ పనిచేస్తుంది. సో ఈ కొత్త టీం చేసేది ఏంటి అంటే నల్గొండ జిల్లాలో మహిళల ఆరోగ్యము, వారి భద్రత, వారికి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి అవగాహన మరియు సాధికారత కోసము నెలాక్స్ కృషి చేస్తుంది. Our NELOX aims mainly at adult education and women empowerment programs and campaigns against violence against women, and also the HPV vaccination activities and Anemia Mukt Bharat activities. Also, especially as we are gynecologists, we concentrate more on maternal and reproductive health education programs and even the teenage pregnancies, so that all the women and the female children of Nalgonda should be benefited and they should be healthy enough to reproduce. In the future they should have their healthy mother and the healthy delivery should happen in Nalgonda. No female should be devoid of the proper health. So that is our main motto. So we strive for this all activities to get 100% result. Thank you. నిన్న నెలాక్స్ న్యూ టీమ్ 2026-28 వరకు న్యూ టీమ్ ఇన్స్టాలేషన్ చేయబడింది. సో ఈ న్యూ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అడాలసెంట్ అంటే 13 to 18 ఇయర్స్ ఉన్న పిల్లల్లో చాలా వరకు ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో వాళ్ళకి ఏంటంటే అవగాహన లోపం వల్ల వాళ్ళ హెల్త్ సరిగా చూసుకోవట్లేదు. సో ఇప్పుడు మేము 9 మంది బృందం పిల్లలకి అవగాహన కనిపించేలాగా నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఎక్కువగా పెట్టి స్కూల్స్లో, హాస్టల్స్లో అలా వెళ్ళి బృందంలాగా వెళ్ళి పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్, తర్వాత న్యూట్రిషన్ గురించి చెప్పడం, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి అవగాహన కల్పించి అడాలసెంట్ హెల్త్లో ఎనీమియా అంటే రక్తహీనత లేకుండా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా చేయడానికి కృషి చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహన ఎంతో అవసరం. మన దగ్గర లీడింగ్ ప్రాబ్లం క్యాన్సర్, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి గవర్నమెంట్ ఓన్లీ 14 ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసింది. అది కూడా చాలామందికి తెలియదు. సో దాని గురించి అవగాహన కల్పించి 14 కాకుండా 9 to 14 వరకు గవర్నమెంట్ ఇచ్చిన 14 అబవ్ వాళ్ళకు కూడా అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునేలాగా నెంబర్ ఆఫ్ క్యాంప్స్, ఇంకా ప్యాప్స్మియర్ ఇలాంటివన్నీ చేయడానికి ఈ బృందం పనిచేస్తుంది. సో టోటల్గా మా బృందం మొత్తం న్యూ నెలాగ్స్ వచ్చిందంతా మొత్తం స్త్రీలు అంటే ఊమ్ టు టూమ్ అంటే పుట్టుక నుంచి ఓల్డ్ ఏజ్ వరకు స్త్రీలకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి గురించి అవగాహన కల్పించి వాటిని వెలికి తీసి నెంబర్ ఆఫ్ క్యాంప్స్ పెట్టి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చేలాగా వాళ్ళలో నాలెడ్జ్ వచ్చేలాగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నేను ట్రెజరర్గా ఎన్నికయ్యాను నిన్న. నల్గొండ ఆబ్స్టిక్ గైనకలాజికల్ సొసైటీ తరపున కొత్త బాడీ నిన్న ఎన్నికైంది. మా మెయిన్ మోటో ఏంటంటే మహిళల హెల్త్ని ఇంప్రూవ్ చేయడం. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ హెల్త్ ఇవ్వాలనేది మా మెయిన్ ఎయిమ్. దాంట్లో ముఖ్యంగా పిల్లలు, అడాలసెంట్ గర్ల్స్, ఉమెన్, ముసలివారు అందరూ ఉన్నారు. వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన అది కల్పించాలని, దానికి తగ్గట్టు వాడికి అవసరమైన ట్రీట్మెంట్స్ కానీ, సలహాలు కానీ, టెస్టులు కానీ, స్క్రీనింగ్లు కానీ క్యాంపుల ద్వారా చేయడానికి ముందుకు వస్తున్నాము.